బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అని ఓ సామెత ఉంది. అలాగే చంద్రబాబు కొడుకు లోకోచ్ వచ్చిన తర్వాత రాజకీయాలు పూర్తిగా చెడిపోయినాయి అంటున్నారు రాజమౌళి గారు. రాజమౌళి అన్న నమస్కారం, చెప్పండి. లోకేష్ బాబు ఎప్పుడైతే రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాడో అప్పటి నుంచి సర్వనాశనం అయిపోయింది రాష్ట్రం. అంటే బాబు గారేనా ఏమంటారా? ఈ సందర్భంగా ఒక కథ చెప్పాలనిపిస్తుంది ప్రజలకు. నేను కదా, అబ్బా కథలంటే నాకు చాలా ఇష్టం సార్. చెప్పండి చెప్పండి, ఏటా కదా? తెలిసిన కథ అనుకుంటా, బహుశా తెలిసిన కదా. ఏటది? చిన్న కథ. చిన్నదైనా పర్వాలేదు, చెప్పండి అన్న. ముందు ఒక 2 నిమిషాల కథ. ఎంతుంటే అంత సస్పెన్స్ లో పెట్టకుండా త్వరగా చెప్పేయండి. అనగనగా ఒక ఊరు. ఏ ఊరది? ఆ ఊరి పేరు ఆంధ్రప్రదేశ్. ఓకే, బాగుందా? ఊరిలో తండ్రి కొడుకులు. తండ్రి పేరు ఏంటి? తండ్రి పేరు చంద్రన్న అనుకో. మరి కొడుకు పేరు? కొడుకు పేరు లోకేష్ అనుకో. ఓకే ఓకే. నీళ్లు తాగే బాయింది. ఊరంతా తాగడానికి నీళ్లు తీసుకుపోతారు చేదుకొని. మరి ఊరన్నాక బాగుంటుంది కదండి. ఆ బాయి గట్టునే చంద్రన్న ఒంటికి వచ్చేవాడు. చిచి, అదేం పనండి బాబు, ఆ ఊరిలో ఏట అనలేదా? నీళ్లు తాగే బాయి నాయన, అది దూరం పోయి ఒంటికి పోయి చెప్పేవాళ్ళు. వినేవాడు కాదు తండ్రి, అక్కడనే వచ్చేవాడు. ఆ తర్వాత ఏడు జరిగింది సార్? ఇంకా ఊరందరూ కలిసి మాట్లాడుకోబట్టారంట, వీనికంటే వాళ్ళ ఆయన మంచివాడని. అలా ఎందుకు అనిపించింది వాళ్ళకి? వాళ్ళ ఆయన బాయి గట్టున వచ్చాడు, ఈయన బాయిలోనే వచ్చాడు తీర్మానంగా. అతనికంటే కంటే ఆచంట మల్లన్న అన్నట్టు తండ్రిని మించిపోయాడన్నమాట ఆ కొడుకు. అన్నట్టు ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ ఎలా జరిగిందన్నా? అబుద్దు పండగ అంటే సంక్రాంతి అంటే దేవుడు వచ్చినాడు ఊర్లోకి. మరి ఇప్పుడు దేవుడు రాలే, దేవకన్యలు వచ్చినారు గోవా నుంచి. ఓహో, దేవకన్యలు వచ్చారంటే మరి ఘనంగానే జరిగి ఉంటుంది పండగ.